హరీష్ రావు గారు, మీరు ఆందోళన కొనసాగిస్తూ ఉండగానే ప్రభుత్వం నుంచి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి కూడా రియాక్షన్ వస్తోంది. బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కార్యక్రమం ఒక కపట నాటకము. యూరియా కొరతకి రాష్ట్ర ప్రభుత్వం కారణమా లేక కేంద్ర ప్రభుత్వం కారణమా మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్లు బంద్ చేయాలి. ఈ స్టేట్మెంట్లు కాదు కడుపు నింపేది. రైతులకు యూరియా బస్తాలు ఇవ్వండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడన్నా చెప్పులు లైన్లో పెట్టిండ్రా? ఎన్నడన్నా ఎరువు బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడ్డారా? ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, పాత రోజులు తెస్తాం, మార్పు తెస్తామంటే ఏం మార్పు తెచ్చిండ్రు? వెనుకట గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు చెప్పుల లైన్లో ఉంటుండే ఎరువు బస్తాలు పోలీస్ స్టేషన్లలో పోలీసుల సమక్షంలో పంచారు. కరెక్ట్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మార్పు అంటే మార్పు తెచ్చిండు, మళ్ళా పాతకాలం రోజులు తెచ్చిండు, మళ్ళీ ఎరువు బస్తాల కోసం ప్రజల్ని లైన్ లో నిలబెట్టారు. రోజంతా నిలబెడితే ఒక్క సంచి దొరుకుతున్నది. ఒక 2 ఎకరాలున్న రైతుకు 6 సంచులు కావాలంటే 6 రోజులు లైన్ లో నిలబెడితే ఆయన పొలం పనులు ఏం కావాలి, బాయికాడ వ్యవసాయం ఏం కావాలి, దుడ్డు ఏం కావాలి, బర్రె ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒకవేళ తప్పు లేకపోతే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టండి. రేపు శాసనసభలో ఎరువుల కొరత మీద చర్చ పెట్టండి. TV9 ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంతకంటే ముఖ్యమైన సమస్య లేదు. వరదల మీద మాట్లాడదాం, ఎరువుల మీద మాట్లాడదాం, శాసనసభలో చర్చ పెడదాం. తప్పెవరదో హరీష్ రావు గారు, కేవలం మీకు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మీరు మైలేజ్ కోసం రైతుల్ని వాడుకుని మీరు ఇప్పుడు చేస్తున్నవంతా కూడా కపట నాటకాలు అంటున్నారు తుమ్మల. సో ప్రజలు ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షం పాత్ర ఏంది? ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ప్రభుత్వం పట్టించుకోనప్పుడు, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షం పని. ప్రతిపక్షంగా మీ బాధ్యత యూరియా సరఫరా చేయకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కదా. మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు? కేంద్రాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది. మీరు ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారు తెచ్చిపెట్టినట్టు బఫర్ స్టాక్ తెచ్చి ఉంటే ఇవాళ ఇబ్బంది వచ్చేది కాదు కదా. ఒకవేళ కేంద్రంలో తప్పైతే పోదాం పండి, అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోదాం పండి, అందరం కలిసి బీజేపీ మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం పండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం పండి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ వాయిదా వేసుకొని తీసుకొని పోండి. అంటే మీ తప్పు ఉంది. ఢిల్లీకి పోతే వాళ్ళు మొట్టికాయలు వేస్తారు కనుక ఢిల్లీ మీద మీరు మాట్లాడటలేరు. మీరు ఉత్తరం రాసిన ఉత్తరం వాళ్ళకి కావాలండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్వయంగా ఫోన్లలో మాట్లాడి కేంద్ర మంత్రితో మాట్లాడి నిమిషం మానిటర్ చేసి ముందస్తుగా ఎరువులు తెచ్చిపెట్టాడు. మీకు తప్పు చేసింది కనుక మీరు ఢిల్లీకి పోవడానికి భయపడుతున్నారు. పోదాంపా, ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాంపా, కేంద్ర ప్రభుత్వం దగ్గర అఖిలపక్షం పోదాంపా. రైతుల యూరియా కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర వెళ్లి అనేక సార్లు మాట్లాడింది. పార్లమెంట్ ముందు నిరసన చేస్తున్నారు తమ ఎంపీలు. అందువల్ల ఇప్పటి వరకు కూడా సప్లై జరిగింది అన్నది మీరు ఒప్పుకోవట్లేదా? ఇది చేతులు కాలినాక ఆకులు పట్టించినట్టుంది. ఇప్పుడు నిజంగా ఎరువులు వస్తే రైతులు ఎందుకు లైన్ నిలబెట్టారండి? నాకు 5 నిమిషాల క్రితం నా కాన్స్టిట్యున్సీకి వీడియోలు, ఫోటోలు నంగునూరు మండలంకేలు వచ్చినాయి. 3-4 వేల మంది మహిళలు లైన్లో నిలబడ్డారు. ఉదయం 3 గంటలకు వచ్చి ఎందుకు ఎవరైనా లైన్లో నిలబెట్టారా? పైసలు ఇస్తామన్నా నిలబడరు. కడుపు నొప్పి ఉన్నది. కారుగాలం కష్టపడ్డ పంట ఎండిపోతా ఉంటే, అది ఎర్రబడుతుంటే దిగుబడి తగ్గుతుందనేటువంటి ఆందోళనతోని పాపం వాళ్ళు ఎరువు బస్తాల కోసం తనలాడుతున్నారు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద అకారణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తోంది. కేంద్ర నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏర్పడితే ఎందుకు రాష్ట్రాన్ని మీరు నిందిస్తున్నారు? రేవంత్ రెడ్డిని ఎందుకు బద్నాం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? రైట్ నౌ మీరు ఎక్కడున్నారు? పోరాటం ఇంకా తీవ్రతరం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు అసెంబ్లీలో కూడా ఎరువుల మీద చర్చ జరగాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారం రావాల్సిందే. అసెంబ్లీలో పట్టుబడతాం. ఎరువుల మీద చర్చ జరిగేదాకా, సమస్య పరిష్కారం అయ్యేదాకా అసెంబ్లీని స్తంభింపజేస్తాం. బయట కూడా ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది. ఏది ఏమైనా సరే ఎరువుల కష్టాలు తప్పాలి, రైతుల బాధలు తీరాలి. అప్పటిదాకా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటుంది.